నమస్కారం ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పవన్ పర్యటనను విజయవంతం చేద్దాం. నియోజకవర్గ ఉమ్మడి ఇన్ఛార్జీల పిలుపు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం పర్యటనను విజయవంతం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని టీడీపీ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్ఛార్జీలిద్దరూ మాట్లాడారు. తాడేపల్లిగూడెం జీవీ మాల్ సెంటర్లో సోమవారం సాయంత్రం 5 గంటలకు పవన్ బహిరంగ సభ ఉంటుందని, దీనికి నియోజకవర్గ నలుమూలల నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. ప్రజల పక్షాన రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి నాయకులు చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రజలందరూ మద్దతు ప్రకటించాలన్నారు. అవినీతి వైఎస్ఆర్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించాలంటే ప్రజలందరూ తలో చేయి వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రేపు 22వ తారీఖు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా మీ అందరితో ఈరోజు ప్రెస్ ద్వారా మీకు తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రెస్ పార్టీ ఏర్పాటు చేసాం. దానికి వచ్చేసినటువంటి నా మిత్రులు మరొక మల్లికార్జునరావు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా సురేష్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్, పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా కాశీ గారు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు, రాంపండు గారు పట్టణాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ, ఆయన పర్యటనలో ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని వచ్చేసిన జనసేన, తెలుగుదేశం నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం. రేపు జరగబోయే మీటింగు ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతూ ఉంటే దాంట్లో మరి ఒక సైనికుడిగా పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి ఒక పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు సహకారంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని 100 మెట్లు దిగి ఆయన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఆయన ఇవాళ పాటుపడుతూ ఉన్నాడు. మేము సైతం నీతో ఉన్నామనే విధంగా మీరందరూ రావాలని నేను పట్టణ ప్రజల్ని, కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా నేను కోరుకుంటున్నాను. మనం ధర్మయుద్ధం జరుగుతున్నప్పుడు మన బాధ్యతగా మేమంతా మీ మద్దతు చేస్తేనే మరింత ధైర్యంగా మరి ఈ పోరాటంలో ముందుకు వెళ్తాం. దానికి మీరందరూ సహకరించాలి. మన పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కూడా ఆశీర్వదించడానికి రావాల్సిందిగా మరి పెద్ద ఎత్తున రేపు జీబీ మాల్ దగ్గర రేపు మీటింగ్ జరగబోతోంది. ఎన్కే గ్రౌండ్లో దిగి అక్కడి నుంచి జీబీ మాల్ దాకా వచ్చి అక్కడ ఆయన మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రేపు జీబీ మాల్ దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి వార్డు నుంచి యువకులు కానీ ప్రతి ఊరు నుంచి మినిమం 100 మోటార్ సైకిల్ తక్కువ కాకుండా మీరు తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు, మనకి బీజేపీ శ్రేణులు ఉన్నారు, జనసేన పార్టీ శ్రేణులు ఉన్నారు. అందరూ కలిస్తే మరి ఆ సెంటర్లో మనం నిలబడితే కూడా ఖాళీ లేని పరిస్థితి. మరి వీర మహిళలు కానీ, మరి తెలుగుదేశం మహిళా అధ్యక్షులు కానీ, అలాగే బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించిన వ్యక్తులందరూ అక్కచెల్లెలందరూ కూడా మరి దయచేసి రేపు పొద్దున్న మీటింగ్ సక్సెస్ చేయవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ యుద్ధంలో మీ అందరి సహకారాన్ని మేము ఆశిస్తూ ఉన్నాం. మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. ఖచ్చితంగా దుర్మార్గులను ఎదుర్కొని ఈ రాష్ట్రంలో లేకుండా, ఇలాంటి పరిపాలన లేకుండా ఒక రామరాజ్యాన్ని స్థాపించే విధంగా వాళ్ళ బాబ్జీ గారు కానీ, నేను కానీ, ఇంకా నాతో ప్రయాణించిన వ్యక్తులు ఎవరు కూడా అసంఘిక కార్యక్రమం లేకపోతే మేము ఏదో డబ్బు సంపాదించాలని అడ్డదారులు సంపాదించాలి చిన్న స్థాయి నుంచి జీవితాన్ని స్టార్ట్ చేసాం. మేము మీ దగ్గర ఓటు క్లెయిమ్ చేసేదాకా ఎదిగామంటే అది మీరు ఇచ్చిన ఆశీస్సులు, మీ ప్రజల ఆశీస్సులతో మీరందరూ కావాలనుకుంటేనే మేము ఈరోజు ఈ స్థానంలో ఉండగలం. మీరు మమ్మల్ని నిలబెట్టండి. ఖచ్చితంగా మీకు మంచి చేసే విధంగా మేమంతా కూడా ఉంటామని చెప్పి మరి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఈ యుద్ధంలో మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని రాకనే స్వాగతం పలుకుదాం. పెద్ద ఎత్తున మేమంతా నీతోనే అనే విధంగా మన మీటింగ్ జరగబోతూ ఉంది. మన అందరి అభిమాన నాయకుడు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 5 గంటలకి జీవీ మాల్ సెంటర్కి రాబోతూ ఉన్నారు. జీవీ మాల్ సెంటర్లో జరిగే భారీ బహిరంగ సభకి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగాను, అలాగే ప్రజలందరినీ కూడా అక్కడికి తరలించవలసిందిగా నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ
ఈయన పవన్ కళ్యాణ్ గారు రావడానికి కారణం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి నా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా మరి పోటీ చేస్తున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరిని గెలుపు బాధ్యత పవన్ కళ్యాణ్ గారి భుజస్కంధాలపై వేసుకుని ఇక్కడికి వచ్చి తాడేపల్లిగూడెంలో ప్రజలందరికీ కూడా మరి విజ్ఞప్తి చేయడానికి మరి రావడం జరుగుతుంది.